స్వీటీ, ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావా? కాశ్మీర్కి వెళ్దామని ఎప్పటి నుండో అంటున్నావు. ఈరోజు నేను కాశ్మీర్కి తీసుకొచ్చినందుకు నువ్వు హ్యాపీగానే ఫీల్ అవుతున్నావా? చాలా హ్యాపీగా ఉందిరా రాహుల్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అసలు ఈ వరల్డ్ మొత్తంలో బెస్ట్ ఫ్రెండ్ అంటేనే నువ్వురా రాహుల్. ఈ ఫ్రెండ్ కోసం ఎక్కడో ఉన్న నన్ను కాశ్మీర్ దాకా తీసుకొచ్చావారా? నిజానికి స్వీటీ, నేను నీకు ఒక నిజం చెప్పాలి. అవునా? ఏంటిరా అది? చెప్పు. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను స్వీటీ, దానికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తావా? ఏంట్రా, మనం ఇప్పుడు టీచర్ ఆట ఏమైనా ఆడుకుంటున్నామా ఏంటి? నువ్వు క్వశ్చన్స్ అడగడం ఏంటి, నేను ఆన్సర్ చేయడం ఏంటి? సరేలే, అడుగుతావా? అడుగు, నేను ఆన్సర్ చెప్తానులే. మనం ఎప్పటి నుండి ఫ్రెండ్స్గా ఉన్నామే? అంటే మన ఇద్దరి జర్నీ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఇప్పటి వరకు ఎంతకాలం అవుతుందంటావు? ఏంట్రో కొత్తగా అడుగుతున్నావు? నీకు తెలీదా? మనం ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే కాలేజ్లో చదువుకున్నాం, ఇప్పుడు ఒకే ఆఫీస్లో జాబ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఇలా అడుగుతున్నావేంటి? నేను అడిగింది ఇది కాదే, మనం ఎంతకాలం నుండి ఫ్రెండ్షిప్లో ఉన్నామని అడుగుతున్నా. దానికి ఆన్సర్ చెప్పు. సరేలే, నేను పుట్టిన 5 years అంటే ఇప్పటికి 20 years నుండి మనం మన లైఫ్లో ఈ ఫ్రెండ్షిప్ అనే జర్నీలో ఇలానే ఉన్నాం. అయితే ఏంటి ఈ 20 yearsలో నీకు నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? నీ మీద ఒపీనియన్ ఏంట్రా? నా మీద ఒపీనియన్ నేను చెప్పుకోమంటే ఎలా చెప్పుకోగలుగుతాను? అలాగే నీ మీద ఒపీనియన్ కూడా నేను చెప్పుకోలేను. నువ్వు నా ఫ్రెండ్వి అంటే నాలా అన్నట్టే. నేను అడిగేది అది కాదు స్వీటీ. నీకెప్పుడైనా నా మీద ఇష్టం ఏమైనా కలిగిందా? నాకు మా అమ్మా నాన్న తర్వాత ఇష్టం అంటేనే నువ్వురా. వాళ్ళ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేదే నిన్ను. అసలు నువ్వు ఏమడుగుదామనుకుంటున్నావో క్లారిటీగా చెప్పురా, నన్ను ఇంత టెన్షన్ పెట్టకు. అది కాదు స్వీటీ, ఇప్పుడు నేను ఇది చెప్తే మన ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నానురా. నాకు అందుకే భయమేస్తుంది. నువ్వు ఎలా తీసుకుంటావో నేను తెలుసుకోలేకపోతున్నాను. అందులో ఏముందిరా? నువ్వేమనుకుంటున్నావో నువ్వు ఫస్ట్ నాకు చెప్పు, దాన్ని బట్టి చూద్దాం. ఏంటి, ఎవరైనా అమ్మాయిని ఏమైనా లవ్ చేస్తున్నావా ఏంటి? అవునురా, నేను 20 years నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అదే తనకు నేను చెప్పాలనుకుంటున్నాను. నీ హెల్ప్ కావాలని అడగాలనుకుంటున్నాను రా. వావ్ రాహుల్, నువ్వు లవ్ చేస్తున్నావా? ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. నా రాహుల్ లవ్ చేస్తున్నాడా? ఎవర్రా అమ్మాయి, నాకు చూపించవా? తనెవరో కాదే, నీకు చాలా బాగా తెలుసు. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. మరెందుకురా ఇన్ని రోజుల నుండి ఈ విషయం నాకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నా వినవే. నేను 20 సంవత్సరాల నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తనంటే నాకు చాలా ప్రాణం. స్కూల్లో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను తన్ని మర్చిపోలేని రోజు లేదు, గుర్తు చేసుకొని నిమిషం లేదు. తనంటే నాకు అంతలా ఇష్టం, అంతలా పిచ్చిరా. తన కోసం నేను ఒకే స్కూల్లో చదివాను, ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను రా. ఇప్పుడు తన కోసం ఎక్కడో నుండి నాకు ఎంత కష్టమైనా కానీ ఇప్పుడు ఈ కాశ్మీర్ వరకు వచ్చాను రా. తనంటే నాకు అంతలా ఇష్టం. ఎంతలా అంటే నన్ను నేను మార్చుకునే అంతలా ఇష్టం. అవును స్వీటీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేను నిన్ను గుర్తు చేసుకొని గడియలేదు. ప్లీజ్ స్వీటీ, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు కదా, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చినట్టే ఉంటుంది. సో స్వీటీ ఏం చెప్పాలనుకుంటుంది మీకు తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. మీకు ఈ పార్ట్ నచ్చితేనే నెక్స్ట్ పార్ట్ నేను చేసి పెడతాను. అవును ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.